నియోజకవర్గానికి సంబంధించి మీరు పార్టీ మారిన తర్వాత గతంలో పనిచేసిన కాంగ్రెస్ నాయకులకి ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఎంతవరకు మీరు కలుపుకొని వెళ్తున్నారు? నేను కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. రానుల్లో రాకపోవచ్చు. నేనైతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం ప్రతి మండలంలో డెవలప్మెంట్ విషయానికి వస్తాం. చెవుల నియోజకవర్గానికి సంబంధించి మీరు ముఖ్యమంత్రి గారితో సాధించింది ఏంటి? గ్రామాల లోపల అంతర్గత సీసీ రోడ్లు కానీ మురుగునీటి కాలువలు కానీ ఇప్పటి వరకు 20-25% మెయిన్గా దేని మీద ఫోకస్ చేశారు? గతంలో కూడా చాలా విషయాలు మీరు షేర్ చేసుకున్నారు చెవులకు సంబంధించి. అందులో నో డౌట్ ఎట్లాగో ఇవాళ కాకపోతే రేపన్నా డెవలప్మెంట్ అవుతుంది. మొత్తం మీద ఇప్పుడు హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఈ 1 year కాంగ్రెస్ పరిపాలన మీ ఒపీనియన్ ఏంటి? ఎంతవరకు జనాలకు చెప్పిన హామీల్ని కాంగ్రెస్ నెరవేర్చిందంటారు? కాంగ్రెస్ పని చేస్తుంది, కానీ ప్రజలకు సరిగా పోవడం లేదు. కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది, కొన్ని అమలైనవి, కొన్ని అమలు కాలేవు. ఎందుకని మిగిలి ఉండడానికి రీజన్ ఏంటి? డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్. డాక్యుమెంటేషన్ రకరకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక భూమి అమ్ముకుంటారు, ఒక భూమి డబుల్ లోన్ తీసుకుంటారు, ఈ బ్యాంకులో తీసుకుని ఇంకో బ్యాంకులో తీసుకుంటారు. అట్లా గతంలో కాంగ్రెస్ చాలా చేసింది. ఇప్పుడు రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలబడుతుంది? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, పేదల పక్షాన నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా చేస్తుంది కూడా. పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందని మంత్రివర్గం మాట్లాడింది, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. ఈ సిచ్యువేషన్ చూసి మీకేమనిపించింది? 10 సంవత్సరాలు ఏకదాటిగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పాలించిన సందర్భం ఉంది. ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తే ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి కూడా కొంత మూవ్మెంట్ ఉందంటున్నారు. అలాగే నిర్మాణాలకు సంబంధించి కూడా తప్పకుండా కట్టుకునేటోళ్లకు, ఇల్లు లేని వారికి తప్పకుండా ఇస్తారు. అందులో ఫస్ట్ ప్రయారిటీ వితంతువులు, వీడోస్, డిజేబుల్. ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఒక పార్కుకి సంబంధించి వచ్చారు. అంటే ఇక్కడ పర్యాటకంగా చూసినా, ఫామ్ హౌస్ల పరంగా చూసినా విరివిగా తొందరగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడో బయట దేశాలకు పోయి క్రిస్టియన్ మ్యారేజ్లు అవి ఇవి చేసుకుంటారు. దేశాల్లో తలపించే విధంగా ఎంతవరకు కరెక్ట్గా జరిగిందంటారు? ఎస్సీ వర్గీకరణ కావచ్చు, లేదంటే కులగణన సర్వే కావచ్చు. మేజర్గా మాదిగా ఎస్సీ ఉపకులాల్లో 59 కులాలు ఉన్నప్పటికీ కూడా మేజర్గా మాదిగా. చిలుకూరు బాలాజీ చిక్కుల మీద దాడి విషయం మీద స్వయంగా ఏం జరిగింది? రామదండు పేరు మీద జై శ్రీరామ్ అని 26 మంది వచ్చి రంగరాజన్ గారిని వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు తెలంగాణ రాష్ట్రంలోని చెవుల నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యులు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, చెవుల నియోజకవర్గానికి ఎన్నో సార్లుగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తూ తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తూ చెవుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులు కాళీ యాదవ్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాం సార్. మీరు పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చారని చెప్తున్నారు. అట్లాగే మీ మీద కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా ఈ నోటీసులు ఇవన్నీ పరంపర జరుగుతుంది. దీని మీద మీ స్పందన ఏంటి? దేని గురించి పార్టీ మారాల్సి వచ్చింది? కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం పార్టీ మారాల్సి వచ్చింది. ఈ నోటీసుల విషయం కావచ్చు, దీన్ని ఎంతవరకు నోటీసులు మీకు సంబంధించి పార్టీ స్పీకర్ గారికి సంబంధించి? మాకేం ఇప్పటిదాకా నోటీసులు రాలే. ఇప్పుడు అట్లాంటి ఏమి రాలే. నియోజకవర్గానికి సంబంధించి మీరు పార్టీ మారిన తర్వాత మీరు ఫస్ట్ నుంచి కాంగ్రెస్, గతంలో కూడా, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు, 2 times చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. గతంలో పనిచేసిన కాంగ్రెస్ నాయకులకి ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఎంతవరకు మీరు కలుపుకొని వెళ్తున్నారు? నేను కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. రానుల్లో రాకపోవచ్చు. నేనైతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం ప్రతి మండలంలో ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు ప్రభుత్వ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నప్పుడు మీ మీద కొంతమంది శ్రేణులు దాడి చేశారని కేసులు పెట్టారు. ఏంటి అసలు మీ స్వతహాగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? మీకేమనిపించింది ఆ రోజు? ఆ రోజు వేరే ఉద్దేశంతో వేరే చేసారు, కానీ అట్లా ఏం లేదు, బాగానే ఉన్నాం.
బాగా కాసేపు డెవలప్మెంట్ విషయానికి వద్దాం. చెవుల నియోజకవర్గానికి సంబంధించి మీరు ఈ ముఖ్యమంత్రి గారితో సాధించింది ఏంటి? ఏ పనులు ప్రపోజల్లో ఉన్నాయి? ఎంతవరకు వచ్చినాయి? గ్రామాల లోపల అంతర్గత సీసీ రోడ్లు కానీ మురుగునీటి కాలువలు కానీ పనిచేస్తున్నాం. అందులో ఇప్పటి వరకు 20-25 కోట్లతో పనిచేయడం జరుగుతుంది. ఇంకేమైనా మీరు ప్రపోజల్ ఏమైనా పెట్టున్నారా? పెట్టున్నాం, ఇంకా వచ్చేది ఉంది, వస్తాయి. మెయిన్గా దేని మీద ఫోకస్ చేశారు? గతంలో కూడా చాలా విషయాలు మీరు షేర్ చేసుకున్నారు. చెవులకు సంబంధించి మరో హైదరాబాద్గా అవతరించబోతుంది చుట్టుపక్కలగా ఉన్నది. అందులో నో డౌట్ ఎట్లాగో ఇవాళ కాకపోతే రేపన్నా డెవలప్మెంట్ అవుతుంది. మొత్తం మీద ఇప్పుడు హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ చేవెళ్ళ కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఫ్యూచర్ అంతా ఇక్కడే ఉంటుంది. అంటే మీకు సంబంధించినంతవరకు 111 పెద్ద అచీవ్మెంట్ అంటారు. అది అసలు ఇప్పుడు ఉందా లేదా, లేకపోతే సడలించారా? దానికి సంబంధించి ఏమైనా 111 వచ్చేసి 69 వచ్చింది, అది నడుస్తుంది. మరి అట్లా స్తబ్దతగా ఉన్నది. ఈ 1 year కాంగ్రెస్ పరిపాలన మీ ఒపీనియన్ ఏంటి? ఎంతవరకు జనాలకు చెప్పిన హామీల్ని కాంగ్రెస్ నెరవేర్చింది అంటారు? కాంగ్రెస్ పని చేస్తుంది, కానీ ప్రజలకు సరిగా పోవడం లేదు. అది కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు కొన్ని అమలైనవి, కొన్ని అమలు కాలేవు. దాంట్లో భూతద్దంలో పెట్టి చూపించినట్టు చూపిస్తారు. దాంట్లో నడుస్తుంది. ఏ గవర్నమెంట్ అన్నా కానీ గెలిచిన కొత్తలో 1 year 2 years వరకు ఆ ప్రభుత్వం గాడిలో పడాలంటే టైం పడుతుంది. ఆ దిశలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. అంటే మీరు అన్నారు ఇందాక కొన్ని పనులు చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో జరగట్లేదండి. అంటే రైతు రుణమాఫీకి సంబంధించి ప్రధానంగా తీసుకుంటే చేసి 80% అయిపోయింది. ఏమన్నా మిగిలి ఉంటే ఇంకో 10-20% మిగిలి ఉండొచ్చు. ఎందుకని మిగిలి ఉండడానికి రీజన్ ఏంటి? డాక్యుమెంటేషన్ రకరకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక భూమి అమ్ముకుంటారు, ఒక భూమి డబుల్ లోన్ తీసుకుంటారు, ఈ బ్యాంకులో తీసుకుని ఇంకో బ్యాంకులో తీసుకుంటారు. అట్లా టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దానివల్ల అయిందంటారు. రైతు భరోసాకు సంబంధించి అంటారు ఇయ్యలేదు, ఇప్పుడు ఇస్తారు. అంటే కొన్ని అకౌంట్స్లో పడినాయి అంటున్నారు, పడట్లేదు. కొన్ని 1 acre 2 acres పడుతున్నాయంట. 1 acre లోపల 1 acre 2 acres ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. సంక్షేమ పథకాల విషయంలో ప్రధానంగా ఫ్రీ బస్ ఎంతవరకు సక్సెస్ అయిందంట? ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు నడుస్తుంది కదా, 1 year నుంచి నడుస్తుంది. ఎట్లా ఉంది సక్సెస్ రేట్? ఎట్లా ఉంది? ఫ్రీగా ఉన్నప్పుడు అందరికీ ఉంటుంది, మరి దాంట్లో మహిళలు బాగా యూజ్ చేసుకుంటున్నారు. మరి కొంతమంది ఓరొక చెప్తారు, కానీ మహిళలకు అయితే ఫ్రీగా బస్సులు నడుస్తున్నాయి. కొంతవరకు పన్నులకు వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉందంటారు. రైతులకు సంబంధించి గతంలో కాంగ్రెస్ చాలా చేసింది. ఇప్పుడు రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలబడుతుంది? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, పేదల పక్షాన నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా చేస్తుంది కూడా. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బ్యాంకులు జాతీయకరణం చేసింది, మరి భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి స్కీములు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా చేయడానికి నడుస్తుంది. మీకేమన్నా మంత్రి హామీ ఇవ్వడం వల్ల? నాకేం లేదు. సీనియర్ శాసనసభ్యులు గతంలో చాలాసార్లు చేశారు. ఇది 4th time కదండి? థర్డ్ టైం హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటే మరి ఆ విధంగా ఏమైనా మీకు హామీ ఇచ్చారు? అట్లా ఏం లేదా? రేవంత్ రెడ్డి గారిలో మీకు నచ్చే గుణం ఏంటి? ప్రజలతో మమేకమై మరి కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ప్రతిరోజు ప్రజలతో కలుస్తుంటాడు. అందరు ప్రజాప్రతినిధులతో కూడా కలుస్తాడు. అది నచ్చే గుణం. మీకు 3rd time గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజల మీద మీ ఒపీనియన్ ఏంటి? 3rd time గెలిచినప్పుడు ఫస్ట్ టైం గెలవడం గొప్ప, రెండోసారి గెలవడం, మూడోసారి గెలవడం కొద్దిగా ప్రజలకు కూడా, ఎందుకంటే చూసిన వాళ్ళని చూసినట్టు కొద్దిగా ఉంటుంది. వాళ్ళకు కూడా నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. ఉంటుంది. అది వచ్చిందంటారా? వచ్చిందని నేను ఎట్లా చెప్తా, టైం వచ్చినప్పుడు దాన్ని చూసి తెలుసుకోవాలి. కానీ స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు, ఏమనిపించింది? ప్రజల తీర్పును గౌరవించాలి, స్వల్పమైన కానీ ఏదైనా కానీ. కానీ మీరు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు, పొద్దున్న నుంచి మొదలుకొని ఈవినింగ్ వరకు
ఎక్కడో చోట కాన్స్టిట్యున్సీలో తిరుగుతూనే ఉంటారు. అంటే ఇంత తిరుగుతున్నా సరే ఎందుకు వ్యతిరేకత అనిపించిందా? చెప్పిన కదా ఇందాక, ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఎప్పటికీ వెళ్ళడానికి కూడా ప్రజలు నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. ఆ థింకింగ్లో అట్లా వచ్చిందంట. కొత్త ఎవరైనా పని చేస్తాడా పని చేయడా అనేది కాకుండా వాని మీద ఎట్లాంటి మచ్చలు ఉన్నాయి, ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు అవన్నీ ఎవరు చూడరు. టైం బట్టి చేస్తారు. మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, కాంగ్రెస్ అభయ హస్తం 6 హామీల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? మాట్లాడుతుంది మాట్లాడుతుంది. అంటే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారా ఎప్పుడు ఇస్తారు? ప్రజలకు కూడా తెలుస్తాయి ఎప్పుడు ఇచ్చేది, పేపర్లో ప్రసార సాధనాలలో తెలుస్తున్నాయి. వాళ్ళు కూడా ప్రజలకు కూడా తెలుసు. పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందని మంత్రివర్గం మాట్లాడింది, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. ఈ సిచ్యువేషన్ చూసి మీకేమనిపించింది? గతంలో కూడా మీరు ఆ పార్టీలో పనిచేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పుడు 10 సంవత్సరాలు ఏకదాటిగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పాలించిన సందర్భం ఉంది. ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తే ఏ విధంగా ఉంటుండనో మరి కష్టాలు అందరికీ వస్తాయా రాకుండా అనేది వేరే సంగతి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి దోసుకున్నారని చెప్పడం జరుగుతుంది. మరి ఒక 3వసారి కూడా ఆ ప్రభుత్వం వచ్చింటే ఇదే విధంగా ఉంటుండేనా, పాలన ఇంకే విధంగా ఉంటున్నా అనేది బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉండే. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే 10 సంవత్సరాల నుంచి వాళ్ళంతా ఇది చేసుకున్నారు, ఇప్పుడు ఏం లేదు, ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తున్నదని చెప్పుకోవడానికి తప్ప వేరేది ఏం లేదు. అంటే మీ దృష్టిలో శాసనసభలో మాట్లాడారా ఇష్యూస్ గురించి? గతంలో కానీ ఇప్పుడు కానీ చాలాసార్లు వచ్చినాయి. ఈ సంవత్సర కాలంగా మీరు లేవనెత్తిన అంశాలు ఏంటి? నేనేం లేవనెత్తిన. రాబోయే రోజుల్లో ఈ ఏమైనా అంశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా సందర్భాన్ని బట్టి మాట్లాడతారు. అంటే ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి కూడా కొంత మూవ్మెంట్ ఉందంటున్నారు. అలాగే ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి కూడా ఇళ్ళ నిర్మాణానికి కూడా ఇళ్ళ నిర్మాణానికి ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. ఇల్లు ఐడెంటిఫై అవుతున్నాయి. తప్పకుండా కట్టుకునేటోళ్ళకు, ఇల్లు లేని వారికి కట్టుకునేటోళ్ళకు తప్పకుండా ఇస్తారు. అందులో ఫస్ట్ ప్రయారిటీ వితంతువులు, వీడోస్, డిజేబుల్, గ్రామ పంచాయతీ వర్కర్స్, ఇల్లు లేనటువంటి వారికి తప్పకుండా ఇస్తారు. అంటే ఇవన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి అంటారా? జరుగుతాయి. అంటే సుమారు ఎన్ని వేల మందికి మీ నియోజకవర్గంలో? కాన్స్టిట్యూన్సీకి 3500 ఇల్లు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం నడుస్తుంది. హైడ్రా కూల్చివేతలు కావచ్చు, లేదంటే మూసి మాకు హైడ్రా లేదండి. మాకు ఇక్కడ ఈ ప్రాంతానికి లేదు. అది హైదరాబాద్లో ఉన్న దానికి మాకు సంబంధం లేదు. కానీ ఆ ప్రభావం ఏమైనా ఉందా విలేజ్లో? ఇక్కడ లేనప్పుడు ఇక్కడ ఎందుకంటే ప్రజలు మాట్లాడుకోవడం కానీ, అరే కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది, అదే ఎక్కడుంటే అక్కడ నడుస్తుంది. ఇక్కడ అవసరం రాలేదు కాబట్టి ఇక్కడ ఎవరు మాట్లాడరు. ఇక్కడ అట్లా ఏం మాట్లాడరు. ప్రధానంగా రేషన్ కార్డులు ఇస్తున్నారు కదా, అది ఎంతవరకు సక్రమంగా అవుతుంది? మళ్ళీ అప్లికేషన్స్ తీసుకోవడం ఆపేశారా, లేకపోతే ఏ లక్ష్యంతో ఈ పథకాలు కావచ్చు డ్రాగన్? రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాల నుంచి ఇవ్వలేరు. 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డేటాను బట్టి వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా మొన్నదాకా అవకాశం ఉండే, మళ్ళీ ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇప్పుడు దాని వరకు అంటే మీరు అటెండ్ అవుతున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి డెవలప్మెంట్స్ సంబంధించి. ఈ మధ్యకాలంలో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ చేశారు? డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. ప్రతి గ్రామం లోపల సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు నడుస్తుంది. మంచినీటి సమస్య పరిస్థితి, మంచినీటి సమస్య ఉన్నది. ప్రాబ్లం వర్షాలు లేక కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది అక్కడక్కడ, కానీ ఎక్కడ కూడా మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. సాగునీరు అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? సాగునీరు మా దగ్గర లేదు, ఇక్కడ లేదు. దాని వరకు మాత్రం ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఒక పార్కుకి సంబంధించి వచ్చారు, చిరంజీవి గారు మీరు అంతా వచ్చారు. అంటే ఇక్కడ పర్యాటకంగా చూసినా, ఫామ్ హౌస్ల పరంగా చూసినా విరివిగా తొందరగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్? ఈ చుట్టుపక్కల శంకర్పల్లి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మొయినాబాద్ మండలం, ఇట్లా సిటీకి ఆనుకున్న ప్రాంతం అంతా ఒక రేంజ్లోకి వెళ్తుంది. ఎట్లా ఉంటుంది? ఎక్స్పీరియన్స్ అనేది అది ఒకటి రిసార్ట్. దాంట్లో ఎక్కడెక్కడో బయట దేశాలకు పోయి మ్యారేజ్లు అవి ఇవి చేసుకుంటారు. అసలు అక్కడ విదేశాల్లో తలపించే విధంగా మన దేశంలో, మన ప్రాంతంలో, మా చెవులలో ఉండడం మరింత విశేషం.
రేపు రాబోయే రోజుల్లో కూడా ఇవి చూడడానికి తిలకించడానికి ఇక్కడికి ఎక్కువ మేజర్గా పబ్లిక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో మీ ప్రభుత్వం చేస్తున్న యాక్టివిటీస్ కావచ్చు, చర్చ పెట్టి చేశారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ ఏమి, మొత్తం వర్గీకరణ అయిపోయింది కదా, సంచిపోయింది. గతంలో ఎవరు చేయింది విషయం కావచ్చు, లేదంటే ఈ ప్రభుత్వానికి ఏ విధంగా చూస్తారు? తప్పకుండా ప్రజల పక్షాన, వర్గాల పక్షాన ఏ ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. ఎంతవరకు కరెక్ట్గా జరిగిందంటారు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, లేదంటే కులగణన సర్వే కావచ్చు? దాదాపు 30 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. ఆ పోరాటానికి విముక్తి కలిగిందని అనుకుంటున్నాం. ఎంతవరకు ఈ వర్గాలకి న్యాయం జరుగుతుంది? ఇప్పుడు మేజర్గా మాదిగా ఎస్సీ ఉపకులాల్లో 59 కులాలు ఉన్నప్పటికీ కూడా మేజర్గా మాదిగా మరి వాళ్ళకి 9% ఇవ్వడం జరిగింది. మరి ఇంకా కూడా వచ్చేది ఉండే, మరి రాలేదు. అప్పుడున్న జనాభా ప్రకారం, పర్సెంటేజ్ ప్రకారం 15%లో 9% మాదిగకు, 5% మాలకు, 1% ఉపకులాలకు ఇవ్వడం జరిగింది. కానీ జనాభా ప్రాతిపదికను చూస్తే మరి ఎస్సీలు కూడా చాలా 20% దగ్గర ఉన్నది. ఇంకొక 5% కావాలని జరుగుతుంది. బీసీ కులగణన సర్వే సంబంధించి ఏమంటారు? మీరు ఏదైతే 1 month కంటిన్యూటీగా చేశారు కదా, అది ఎంతవరకు ప్రజల నుంచి సక్కమైనటువంటి డేటాను తీసుకొచ్చారు? గతంలో కూడా కేసీఆర్ గారు కూడా 1 day కంప్లీట్ చేశారు. అంటే అది బయటికి రాలేదంటారు, ఏదో ఒక వెబ్సైట్లో ఉందంటున్నారు. ఇదంతా గమనించినప్పుడు ఏమనిపించింది మీకు? సంబంధించి జరిగినప్పుడు మీ హయాంలో ఇది జరిగింది కదా, పారదర్శకంగా ఇంటింటి సర్వే 4 రోజులు సర్వే జరిగింది. మరి అందరికీ తెలుసు గ్రామాల్లో. మరి ఆ రిపోర్ట్ ప్రకారం కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉంది. అంటే 42% గవర్నమెంట్ పరంగా కూడా పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పడం. అది అమలైద్దంటారా? ఎందుకు కరెక్ట్గానే ఉంటుంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇవన్నీ రేషన్ కార్డులు కావచ్చు, లేదంటే మీకు ఇళ్ల స్థలాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ ప్రజలు మొబిలైజ్ చేయడానికో లేదా టైం డ్రాగన్ చేయడానికో అని చెప్తా ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అందుకని ప్రజలు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తుంటాయి, కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇవి నిత్యం జరిగేటి కార్యక్రమాలు, ఒక రోజుతో ఆగిపోయేటి కాదు, కంటిన్యూ ప్రాసెస్లో జరిగిపోయే కార్యక్రమాలు. ఒక్కటేసారి అభూత కల్పన చేసి చూపిస్తామని ఏ ప్రభుత్వం కూడా చేయదు. ఒక అటుంటే సమస్యలే ఉత్పన్నం కావు. చిలుకూరు బాలాజీ చిలుకల మీద దాడి విషయం మీద స్వయంగా ఏం జరిగింది, దాని మీద మీ ప్రభుత్వం చిలుగా ఆయనకి రంగనాథన్ గారికి ఎటువంటి? నాకు నిన్ననే తెలిసింది, తెలవగానే పోయినాము. పోయి తెలుసుకుంటే రామదండు పేరు మీద జై శ్రీరామ్ అని 26 మంది వచ్చి రంగరాజన్ గారిని బెదిరించడం జరిగిందంట, చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పటికీ 5 మందిని అరెస్ట్ చేసినట్ట. ఇంకా మిగతా వాళ్ళ గురించి పరిశీలన చేస్తారు. మీ వరకు శాంతి భద్రతల విషయంలో నియోజకవర్గానికి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇప్పటిదాకా ఏమి ఇబ్బంది రాలే, బాగానే ఉన్నది. ఇప్పటివరకు అధికారులు ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తున్నారు? 1 year గవర్నమెంట్లో కొంతమంది అధికారులు సపోర్ట్ చేయట్లేదు, వేరే పార్టీలకు సపోర్ట్. మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు, బాగానే బ్రహ్మాండంగా చేస్తారు. బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పూర్తిగా నెరవేర్చగలుగుతారా? పూర్తిగా నడుస్తున్నాయి. వివరం జరిగిందో అవి అమలైనవి, ఇంకా కొన్ని అమలు జరుగుతున్నాయి. ఒకటేసారి ప్రభుత్వం వచ్చిన ఒకటేసారి జరగాలంటే మెల్లిమెల్లి జరుగుతుంది. మెల్లిమెల్లిగా జరుగుతుంది. మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పాలనుకునేది? మా నియోజకవర్గ ప్రజలకు చెప్పాలనుకున్నది, హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి అన్ని రంగాల్లో అన్ని అభివృద్ధి చేయడమే నా ముఖ్య ధ్యేయంగా పనిచేస్తుంది. కేటీఆర్ గారు పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అది కోర్టులో ఉన్నది, దాని గురించి ఎందుకండి? కోర్టు ఏం నిర్ణయం చేస్తే కదా. కోర్టు ఏం నిర్ణయం తీసుకుంది? చేవెళ్ళ నియోజకవర్గంలో ప్రజెంట్ సమస్యల మీద ఏ సమస్యల మీద ఫోకస్ చేశారు మీరు? ప్రజెంట్ నాకు బీజేపూర్ హైవే రోడ్డు ఉంది. బీజేపూర్ హైవే రోడ్డు వారంకు 2-3 యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి మేజర్గా బీజేపూర్ హైవే రోడ్డు కావాలనేది, అది అయిపోతే ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సుమారు చాలా వరకు కంప్లీట్ అయినట్టుంది కదా. ఏది? అది బీజాపూర్ హైవే స్టార్టే కాలేదు. మొయినాబాద్లో స్టార్ట్ అయిందా? ఒక 2-3 గ్రామాలు అజీజ్ నగర్ నుంచి స్టార్ట్ కావాలి. స్టార్ట్ కాలేదు. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉండడం వల్ల ఆగింది. దాంతో అది అయిపోతే రోడ్ కంప్లీట్ అయిపోతుంది. అదైతే పారిశ్రామికంగా డెవలప్మెంట్స్ ఏమన్నా బాగా బ్రహ్మాండంగా షాబాద్ ఏరియాలో, చిత్తరాంపూర్, చందనవెల్లి, మాచన్పల్లి ఆ ఏరియాలో, హైదరాబాద్ ఏరియాలో
బ్రహ్మాండంగా నడుస్తుంది. బ్రహ్మాండంగా నడుస్తుంది. ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. దొరుకుతున్నాయి. దొరుకుతాయి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.